నమస్తే అండి. ఉదయం నుంచి చాలా బ్యాక్ పెయిన్ గా ఉంది. ఇంటి దగ్గర ఉంటే అట్లనే మూడ్ ఆఫ్ గా ఉంటదని ఈవినింగ్ కోళ్లపారం దగ్గర పనుంటే వెళ్ళాం. ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. ఇంకా ఉదయం వండిన అన్నం అట్లే ఉందన్నమాట. దాన్ని తినాలని లేదు, అలాగే ఏం చెయ్యాలని లేదు. కొద్దిగా అన్నం అయితే ఉంది కదా, ఫ్రిడ్జ్ లో దోశ పిండి ఉంటే దోశ అయితే వేద్దాం అనుకున్నా. దోశకి చట్నీ ఏది లేదు కదా అనేసి ఇంకా ఎగ్ దోశ అయితే వేద్దామని గుడ్లు అయితే తెప్పించుకున్నాను. మామూలుగా ఎప్పుడైనా ఎగ్ దోశ గనక వేస్తే హాఫ్ బాయిల్ లాగా దోశ మీదనే వేసేదాన్ని, కానీ అట్లా నాకు టేస్ట్ అయితే అంత మంచిగా అనిపించలేదు. అందుకే ఆమ్లెట్ కి వేసుకుంటున్నట్టుగా మొత్తం అయితే కలిపేసాను. ఫస్ట్ అయితే 2 eggs అయితే వేసాను అనమాట. నాకు మా ఆయనకు కొంచెం కారంగా చేస్తా, ఇంకా పిల్లలకేమో కొద్దిగా నీరుపొడి వేసి సపరేట్ గా అయితే చేస్తాను. నా దరిద్రం ఎట్లుందంటే ఇప్పుడిప్పుడే వాయిస్ బేస్ పెంచుతున్న టైం మనం నదిలో మునిగి తేలినట్టుగా మా చిన్నోడేమో ఫోన్ ని బకెట్ లో ముంచేసాడు. ఫోన్ కి స్నానం చేయించినప్పటికీ అంతా ఓకే, కానీ స్పీకర్ మాత్రం దుబ్బింది. సౌండ్ సరిగ్గా రాకపోయేసరికి చాలా భయపడ్డా. స్పీకర్ వస్తుందో రాదో అనుకున్నాను, కానీ నా అదృష్టం కొద్దీ కాసేపటికే మంచిగా. ఎప్పుడైనా ఆమ్లెట్ వేసినా సరే సెకండ్ ఆమ్లెటే మా ఆయన కావాలంటాడు. అంటే పైదేమో కారంగా ఉండదంట, సెకండ్ వేసిందేమో కారంగా ఉంటుందంట. ఇంకా నాకు మా ఆయనకేమో కారంగా వేసేసి పిల్లలకేమో కాస్త కారం తగ్గించి అయితే వేస్తున్నా. మా వాడైతే స్కూల్ నుంచి రాగానే అడిగాడు, ఇంకా అప్పుడైతే టైం కుదరలేదు. పిల్లల వరకు అయితే అన్నం వండేసి నేను దోశ వేసుకుందాం అనుకున్నా, కానీ పిల్లలు కూడా దోశ కావాలనేసరికి ఇంకా వాళ్ళకు కూడా అదే వేసి నేను ఒకవైపు దోశలు వేస్తుంటే పక్కనేమో వాళ్ళు డాన్స్లు ఎత్తో డిస్టర్బ్ చేస్తారు. వీడియో తీసా కానీ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఎప్పుడు కూడా రాత్రి వేళలో అయితే మేము దోశ వేసుకోలేదు, ఇదే మొదటి దోశ వేసుకున్న తర్వాత ఇంకా అందరం కూర్చొని టీవీ చూస్తూ తింటాం. ఇంతకీ మీరు ఎగ్ దోశ ఎట్లేస్తారు? ఇంకా ఉంటా, బాయ్.